హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా బర్త్డే రోజు కన్నయ్య చేసిన హడావిడి చూడండి. అసలు అందరు ఉంటే కన్నయ్య హడావిడి మామూలుగా ఉండదు. కింద పడుకొని ఆడుకుంటూ స్విమ్మింగ్ చేసుకుంటూ ఉంటాడనమాట. బల్ల కిందికి ఏదో పోయింది అన్నట్టు, మనకి నచ్చిన వస్తువు ఏదో, సో దాన్ని తీసుకోవడానికి వానికి ప్రయత్నాలు. అక్కడ గ్లాస్ సంథింగ్ ఏదో ఉంది, సో అది తీసుకొచ్చుకునే అంతవరకు అట్లనే పోతూ ఉంటాడనమాట. చూడండి, గ్లాస్ దొరికింది, తీసుకొచ్చుకొని వాళ్ళ నాన్న దగ్గర కూర్చున్నాడు అనమాట కొంతసేపు. ఆ రోజు ఒక్కొక్కరి దగ్గర ఒక 5 మినిట్స్ కూర్చోడు అంతే. జస్ట్ అక్కడ వెళ్ళి కూర్చొని మళ్ళీ దిగడమే అంతే. అదే పని అనమాట. ఎవరి దగ్గర స్థిమితంగా కూర్చోడు, ఆడుకుంటూ ఉంటాడనమాట క్యూట్గా. వీళ్ళందరూ అక్కలు ఉన్నారు కదా, మంచిగా వాళ్ళతో మంచిగా ఆడుకున్నాడు కన్నయ్య. కన్నయ్యకి ఎక్కువ మంది ఉంటే ఇష్టము, మంచిగా ఎంజాయ్ చేస్తాడు వాళ్ళందరితోటి, పిల్లలతోటి. కొంచెం కూడా అలా చేయకుండా మంచిగా క్యూట్గా వాళ్ళతో గేమ్స్ ఆడుకుంటాడు. ఇక్కడ చూడండి, మా శ్రవంతి ఈశాన్విని ఎత్తుకుందని దాన్ని దొబ్బుతున్నాడు అనమాట. వాన్నే ఎత్తుకోవాలి, వాళ్ళ అత్త ఎవరిని ఎత్తుకోవద్దు. చూడండి, కోపంగా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. కొంచెం మళ్ళీ గ్లాస్తో ఆడుకుండు. ఆ రోజు వాని ఇంట్రెస్ట్, వాని ఎంజాయ్మెంట్. సో డిన్నర్కి వచ్చేసి ఇంకా మేము మష్రూమ్ బిర్యానీ తెప్పించినాం అనమాట. ఎందుకంటే వెజ్ కదా, సో వైకుంఠ ఏకాదశి, సో నో నాన్ వెజ్ ఇంట్లో. సో అందుకని చెప్పేసి మష్రూమ్ బిర్యానీ తీసుకొచ్చినాము. మమ్మీ ఆఫ్టర్నూన్ తోటకూర కర్రీ, చిక్కుడుకాయ కర్రీ వండింది. సో ఫస్ట్ పిల్లలందరూ తింటున్నారు. పిల్లలందరూ తిన్నాక మేమందరం కూడా పెట్టుకున్నాం అనమాట. ఒక్కొక్కరికి పెట్టిస్తున్న కొద్దీ తింటున్నారు. ఇక్కడ టేబుల్ మీద పెట్టేసి ఒక్కొక్కరికి సర్వ్ చేస్తుండే అన్నయ్య. సో అందరూ కూడా హాల్లో అక్కడొకరు కూర్చొని డిన్నర్ కంప్లీట్ చేసినాము. మంచిగా బిర్యానీ మాత్రం భలే టేస్ట్ ఉండే, మష్రూమ్ బిర్యానీ చాలా బాగుంది. ఎవరైనా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే బెటర్ ఆప్షన్ అనే చెప్పాలి. పన్నీర్ ఎప్పుడు తిని బోరు కొడుతుంది చూడండి, వాళ్ళకైతే మంచి ఆప్షన్, మంచిగా ఉండే బిర్యానీ మాత్రము. సో ఇంకా మేమందరం తింటుంటే కన్నయ్య వాళ్ళ పెద్దనాన్నతో మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట. మీకు తెలుసు కదా, మా బావ మంచిగా ఆడిపిస్తాడు కన్నయ్యని డిఫరెంట్ గేమ్స్. సో ఈ సంక్రాంతి హాలిడేస్ మాత్రం మా కన్నయ్య మా బావతోటి, మా కన్నయ్య వాళ్ళ పెద్దనాన్నతో మాత్రం మస్తు ఎంజాయ్ చేసిండు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిండు. ఫుల్ క్వాలిటీ టైం స్పెండ్ చేసిండు అనమాట ఈసారి వాళ్ళ పెద్దనాన్నతో మాత్రము. మంచి గేమ్స్ ఆడుకోవడం, మా అక్క ఇంకా మా బావతోటి అసలు చాలా ఎంజాయ్ చేసిండని చెప్పాలి ఈసారి సంక్రాంతి హాలిడేస్ మాత్రం కన్నయ్య. చూడండి ఎట్లా ఆడుతుండో, గుర్రం గేమ్ ఆడుకుంటుండో. వానికి ఇష్టం అన్నట్టు, మా బావ హైట్ లేపి ఇట్లా ఆడిపిస్తాడు అన్నట్టు. సో అందుకే వానికి చాలా ఇష్టం పెద్దనాన్న ఉంటే మంచిగా గేమ్స్ ఆడిపిస్తాడు కాబట్టి పెద్దనాన్న అంటే చాలా ఇష్టం. అక్కడ టీవీని కొడుతున్నాడు చూడండి, అన్నీ నాటి థింగ్స్ చేస్తున్నాడు ఆ రోజు మాత్రము. సో మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చినాయా? మంచి ఇంట్లో మేమైతే చిన్నగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము. సో ఈసారి నా బర్త్డే మాత్రం మంచి సింపుల్గా హ్యాపీగా జరిగింది. సో ఇంకా వాళ్ళందరూ తింటున్నారు. ఇంకా చూడండి, ఎక్కిరిస్తున్నారు అనుకుంటే ఎక్కిరిస్తున్నారు అనమాట. సో ఇలా జరిగింది నా బర్త్డే సెలబ్రేషన్స్.